అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సజావుగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ, మన కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ని తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసి కూడా సందర్భాలు, మరి అలాంటి వారందరినీ కూడా యొక్క రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనమందరం కూడా రావటం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర ఇది. వీళ్ళందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తల దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం దాకా ప్రతి ఒక్కరూ కూడా వీరోచితంగా పోరాడారు. ఆ ఫలితాల్ని రేపు చూడబోతా ఉన్నాం. ఎవరైతే ఎలాంటి ఎప్పుడూ లేని సంస్కృతి ఎలక్షన్లో దాడి చేసి భయపెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్ళారో వాళ్ళకి తగిన గుణపాఠం ఇప్పుడు ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చుట్టుకోబోతా ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.